కవిత ఎప్పుడైతే సస్పెన్షన్కి గురైందో కవిత అభిమానులు అనే వర్గం వచ్చారు ఆమె దగ్గరికి. జాగృతి కార్యాలయం దగ్గరికి నినాదాలు చేశారు హరీష్ రావుకి వ్యతిరేకంగా. వీళ్ళందరి అత్యుత్సాహమే కొంప ముంచింది, ఆమె కొంపని ముంచింది, ఆమెకి అర్థం కాకుండా చేసింది, లేకపోతే ఆమె అత్యుత్సాహాన్ని వీళ్ళందరూ అనవసరంగా నెత్తిన పెట్టుకున్నారన్నది అర్థం కావట్లేదు. కేసీఆర్ వితౌట్ కేసీఆర్ కవిత ఉందా? లేదు. కవితకి ప్రత్యేక ఐడెంటిటీ ఏంటి? కేసీఆర్ కుమార్తెగానే కదా. ఆ కేసీఆర్నే కష్టాల్లోకి నెడుతున్నది కదా ఆమె. ఆ కేసీఆర్ పెట్టిన పార్టీనే నాశనం చేస్తుంది కదా ఆవిడ. మరి అయినా వీళ్ళకి బుర్రలు పని చేయకపోతే ఎట్లాగా? హరీష్ రావు దొంగ, కేటీఆర్ దొంగ, వాళ్ళందరూ దొంగలైతే అప్పుడు ఈవిడ దొర ఇద్దే జైలుకి వెళ్ళి వచ్చినటువంటి సందర్భం. ప్లస్ లెక్కర్ కుంభకోణం మొట్టమొదట ఈవిడ వల్లనే ఆ కేసీఆర్ పరువు పోయింది, అవినీతి. ఇప్పుడు మిగతాది అవినీతి ఎందుకు చేయలే అనేటటువంటి ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఆమెను వెనక ఎందుకు వేసుకొస్తున్నట్టు? పోనీ ఆవిడేమన్నా పార్టీ కోసం కష్టపడుతుంటే అనుకోవచ్చు. పార్టీ నాశనానికి కష్టపడుతోంది. ఇప్పుడు ఆవిడ ముందున్నది రెండే ఆప్షన్స్. ఒకటి కాంగ్రెస్ పార్టీలో చేరడం, లేదంటే కొత్తగా పార్టీ పెట్టడం. ప్రస్తుతం ఆమె సన్నిహితులు చెప్తున్నదైతే ఎమ్మెల్సీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఓ 2 నెలల్లో పార్టీ పెట్టబోతోంది అన్నటువంటిది. మంచిది, తన సత్తా ఏంటో కూడా తెలుస్తుంది కదా. ఇంతకుముందు చాలామంది ప్రయత్నించారు. ఈమె సక్సెస్ అయ్యి బీఆర్ఎస్ స్థానాన్ని ఆవిడ ఆక్యుపై చేసుకుంటే పబ్లిక్ ఆమెను ఆశీర్వదించినట్టు. లేదు, ఆమె చీల్చిన ఓట్లు బీఆర్ఎస్ని నాశనం చేస్తే వాళ్ళ పార్టీని సర్వనాశనం చేసినట్టు. ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తు తెలుస్తుంది.